బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ తో పాటు భట్టి విక్రమార్క, ఇక ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక కాంగ్రెస్ నేతలతో అధిష్టానం ముఖ్య నేతల కీలక సమావేశం జరగనుంది. పీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ తో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక కాంగ్రెస్ నేతలతో అధిష్టానం ముఖ్య నేతల కీలక సమావేశం జరగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు? అప్డేట్స్ ఏంటి? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఈ రోజు సంబంధించి కూడా ఢిల్లీలో కీలక సమావేశానికి సంబంధించి కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక ప్రధానంగా ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ, ఇక రాహుల్ గాంధీతో పాటుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా ఈ సమావేశంలో పాల్గొనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఏదైతే ప్రభుత్వ వ్యవహారాలు కావచ్చు, పార్టీకి సంబంధించి నామినేటెడ్ పదవులు కావచ్చు, కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా పలు అంశాలపైన ఈరోజు ఢిల్లీ అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా చర్చలు చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా ఏదైతే కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా పలుమార్లు ఢిల్లీలో సమావేశం జరిగింది. మరోవైపు ఏదైతే నామినేటెడ్ పదవులు కావచ్చు, మిగతా సంబంధించి కూడా ఏదైతే పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కావచ్చు పలుమార్లు కూడా ఢిల్లీలో సమావేశం జరిగింది. ఇక మరోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణలో ఆమె పర్యటించారు. తెలంగాణకు సంబంధించి కూడా గాంధీ భవన్ వేదిక కూడా నియోజకవర్గ సమావేశాలు నిర్వహించారు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుబంధ సంఘాల చైర్మన్లు కావచ్చు, అనుబంధ సంఘాల నేతలతో కూడా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపైన కూడా ఆమె నివేదికను సిద్ధం చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి రెండోసారి సంబంధించి కూడా ఢిల్లీలో సమావేశం జరగబోతుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పటికే నామినేటెడ్ పదవులు కావచ్చు, పీసీసీ కార్యవర్గ కూర్పు కావచ్చు, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంవత్సరం ఏడాదిన్నర పూర్తిగా వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నది. కాబట్టి మరోవైపు కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ప్రభుత్వానికి ఏడాదిన్నర పూర్తయినది. ఇక పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ కార్యవర్గ కూర్పు, కేబినెట్ విస్తరణ సంబంధించి ఇక మరోవైపు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి కూడా పలు కీలక అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇక పిసిసి సంబంధించి కూడా కార్యవర్గ కూర్పు జరగాలి, నామినేటెడ్ పదవులు భర్తీ కూడా ఈ రోజు ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతుంది. ఇప్పటికే కార్యవర్గ కూర్పుకు సంబంధించి నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ సంబంధించి మొన్న సమావేశంలో కూడా నేతలతో చర్చించారు. వాళ్ళకి సంబంధించి కూడా పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు, పార్టీకి సంబంధించి తమ చేసిన సేవలకు సంబంధించి కూడా అన్ని నేతల వద్ద వివరాలు తెలుసుకున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ సమావేశానికి సంబంధించి కూడా నామినేటెడ్ పదవులు, కార్యవర్గ కూర్పు, కేబినెట్ విషయం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.